ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి విజయవాడ వెళ్తున్నాం అనమాట. రీసెంట్గానే కార్ తీసుకున్నాం కదా, సో ఎక్కడికన్నా లాంగ్ వెళ్దాము అనుకున్నాము. శ్రీశైలం అయితే రీసెంట్గానే వెళ్ళాము, అందుకని చెప్పి విజయవాడ వెళ్దామని ఇంకా ప్రిపేర్ అయిపోయి స్టార్ట్ అయిపోయాం అనమాట. సో నేను డిన్నర్కి ఆలు పరాటాస్ చేశాను అండ్ పిల్లలకి చపాతీ జామ్ రోల్ చేసి పెట్టేశాను బాక్స్లో. ఇంకా డిన్నర్కి అదే తినేద్దాము అని బయట ఫుడ్ కొంచెం అవాయిడ్ చేద్దాం అనుకున్నాము, జర్నీ కదా. సో నేనే ప్రిపేర్ చేసిన ఫుడ్ తీసుకెళ్ళిపోయామన్నమాట. పిల్లలు అయితే మంచిగా పడుకున్నారు, వాళ్ళకి బెడ్ సెటప్ చేశారు మా హస్బెండ్ కార్లోనే. వాళ్ళు నైట్ పడుకున్నారు, మార్నింగ్ లేసరికి విజయవాడలో ఉన్నాము. అండ్ వాళ్ళకి అసలు ఏం ఐడియా లేదు. ఇంకా మార్నింగ్ లేవగానే మా రూమ్లో నుంచి వ్యూ ఇది. అండ్ మా పిల్లలు నేను అందరం కూడా రెడీ అయిపోయామన్నమాట. మా పాప కొంచెం మూడీగా ఉంది, ఆ డ్రెస్ వద్దు అని చెప్పి ఇంకా దర్శనానికి కదా అమ్మవారి దగ్గర కానీ నేనే లంగా జాకెట్ వేశాను. ఇంకా నేనైతే ఈ శారీ కట్టేసుకున్నాను, కంఫర్టబుల్గా ఉంటుంది, ప్లస్ డే మొత్తము ఈ శారీలోనే ఉందామని చెప్పి ఇదైతే కట్టుకున్నాను అనమాట. అండ్ చాలా లైట్ వెయిట్ ఉండే, సో ఈజీగా క్యారీ చేయొచ్చు అని అనిపించింది నాకు. ఇంకా దర్శనానికి అయితే బయలుదేరాము. సో మేమైతే అనుకోకుండా విజయవాడ వచ్చాము. ఆషాఢ మాసం కదా, అమ్మవారి దర్శనం చేసుకుంటున్నాము. నాకు చాలా చాలా స్పెషల్ అనిపించింది. మా కొత్త కారులో ఫస్ట్ ట్రిప్ ఇది. ఇంతకుముందు విజయవాడ అనుకున్నాము మేము వెళ్దామని. నేను సపరేట్గా వెళ్ళాను, మా ఆయన సపరేట్గా వెళ్ళాడు. బట్ ఇద్దరం కలిసి ఒక్కసారి కూడా విజయవాడ వెళ్ళలే. ఈ 10 ఇయర్స్లో ఫస్ట్ టైం అనే చెప్పాలి మేము కలిసి వెళ్ళడము. ప్రకాశం బ్యారేజ్ నుంచి అట్లా వెళ్తున్నాము. ఇలాగా ఏం లేవు వాటర్, బట్ అక్కడక్కడ అట్లా ఉన్నాయన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్కి నేను అవ్యక్తో ఇడ్లీ వడ తిన్నాము, అద్విత పూరి తినేది. తను అసలు ఫేస్ ఎంత డల్గా పెట్టిందో, ఆ డ్రెస్ నచ్చలేదని చెప్పి. అండ్ ఇక్కడ మా ఆయన అయితే వాళ్ళిద్దరు పిల్లల్ని పట్టుకొని అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాము. కార్స్ ఎలవ్ చేయట్లేదు కొండపైకి వెళ్ళాలంటే, ఓన్లీ మెట్లేనంట. సో ఎట్లనో ఏమో అనుకున్నాము. ఇంకా మా హస్బెండ్ అయితే అవ్యక్తిని ఎత్తుకొని అన్ని ఫ్లోర్స్ కూడా తనే ఒక్కడే ఎక్కాడనమాట. మొత్తం హ్యూమిడిటీ ఎక్కువ ఉంది, అసలు ఎంత ఉక్కపోతానో, ఇట్లా చెమటలు వస్తూనే ఉన్నాయి. మేము స్నానం చేసినా కూడా అసలు మా ఫేసెస్ ఎట్లా అయిపోయినాయో, ఇంకెంతమంది ఉంటారో రష్ లైన్లో అనుకున్నాము. బట్ నిజంగా అన్ని ఫ్లోర్స్ ఎక్కిన తర్వాత పబ్లిక్ చాలా ఉన్నారు. వేరే స్పెషల్ ఎంట్రీ దర్శన్స్ ఏమీ కూడా లేవు, అన్నీ క్యాన్సిల్ చేసేసారు. సో ఒకటే లైన్ అనమాట. అండ్ ఫాస్ట్గా అయిపోయింది దర్శనం. నిజంగా అదైతే నేను షాక్ అయిపోయాను. ఇంతమందికి ఎంత టైం పడుతుందో అనుకున్నాం, ఈజీగా 3-4 అవర్స్ అనుకున్నాము. బట్ అట్లా ఏం లేదు, తొందరగా అయిపోయింది. మాకు 45 మినిట్స్లో మేము ఒక హాఫ్ అన్ అవర్ స్టెప్స్ ఎక్కినాం అనుకుంటా అన్ని ఫ్లోర్స్. బట్ దర్శనం దగ్గర ఒక 20 మినిట్స్ అయింది అంతే. అండ్ నిజంగా ఆ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ఇక్కడ ఆషాఢ మాసంలో తెలంగాణలో బోనాలు చేస్తాం కదా, వీళ్ళు అమ్మవారికి సారే పెడతారంట. చాలామంది వస్తూనే ఉన్నారు. మేము రిటర్న్ అవుతుంటే కూడా ఇంకా టెంపుల్కి వెళ్తున్నారు. ఇట్లా అమ్మవారికి ఏదో ఒకటి తీసుకొని గిఫ్ట్, శారీస్, బ్యాంగిల్స్, అట్టిపళ్ళు, పువ్వులు అన్నీ తాంబూలం లాగా ఇట్లా పెట్టుకొని అమ్మవారికి తీసుకొని వెళ్తున్నారు. వాళ్ళు అది పట్టుకొని అన్ని ఫ్లోర్స్ ఎక్కి అమ్మవారి దర్శనం చేసుకోవాలి. నిజంగా అసలు వాళ్ళు చాలా గ్రేట్. లిఫ్ట్ కూడా అలౌ చేయట్లేదు ఎవరిని. అండ్ బయటకు రాగానే మేమైతే పైనాపిల్ జ్యూస్ తాగాము. మా మొహాలు చూసారు ఎట్లా అయిపోయిందో, నిజంగా మొత్తం స్వెట్. ఇంకా రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాము. అవ్యక్త అయితే అసలు వాడు ఆ డ్రెస్ మొత్తం తీసేశాడు. లంచ్కి వచ్చేసి సత్యబాబు కోడి పలావ్ అని చెప్పి బెన్ సర్కిల్ దగ్గర ఉంది, ఇది గాయత్రి నగర్లో. చాలా యూట్యూబ్లో వీడియోస్ చూసాము, మంచి రివ్యూస్ ఉన్నాయి వీళ్ళది అని చెప్పి ఇక్కడికైతే వెళ్ళిపోయామన్నమాట. చాలా అంటే చాలా బాగుంది వీళ్ళ దగ్గర ఫుడ్. నిజంగా ప్రాన్స్, మటన్, చికెన్, ఫిష్ అన్నీ ఉన్నాయి. నేనైతే సీ ఫుడ్ తినను, మటన్ కూడా తినను, అందుకనే చికెన్ ఆర్డర్ చేసాము. అండ్ బాదం మిల్క్ కూడా వీళ్ళ దగ్గర ఫేమస్ అని చెప్పి ఫస్ట్ అయితే 2 బాదం మిల్క్ డ్రింక్స్ ఆర్డర్ చేసినాము. నిజంగా ఎంత బాగుందో. మళ్ళీ రిటర్న్లో మళ్ళీ ఒక 2 కొనుక్కొని వెళ్ళామన్నమాట, కార్లో తాగుదామని చెప్పి. నాకైతే పర్సనలీ అంత బాగా నచ్చింది. ఇంకా మేము లంచ్ చేసి అంతా అయిపోయేసరికి 3-3:30 అలా అయింది. అప్పుడు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంటికైతే వెళ్ళిపోవాలి, రీచ్ అయిపోవాలి 8 వరకు అని చెప్పి. ఎందుకంటే మళ్ళీ మండే రోజు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి. ఇంకా వేరే ప్లాన్స్ అయితే ఏం పెట్టుకోలేదనమాట. డైరెక్ట్ విజయవాడ నుంచి ఇంటికే. ఇంకా దారిలో మా ఆయన అయితే కాఫీ తాగారు. సో ఆయన ఎక్కడ దిగి కాఫీ తాగినా, టీ తాగినా నా కోసం ఏదో ఒకటి తీసుకొని వస్తాడు, పిల్లలకు కూడా. అండ్ ఇక్కడ కాఫీ చాలా బాగుందని చెప్పి నాకు కూడా తీసుకొని వచ్చిండే అనమాట. నిజంగానే నాకు కూడా నచ్చింది కాఫీ, బట్ క్వాంటిటీ చాలా ఎక్కువ ఉండే. ఎలాగో అట్లాగా తాగేశాను. ఇంకా ఇలా జరిగింది మా దర్శనము, మా ట్రిప్ ఆషాఢ మాసంలో అనుకోకుండా అమ్మవారి దర్శనం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.